దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ప్రొద్దున లేచి 5 to 6 ఎంతమంది పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి వింటూ ఉన్నారండి ఉదయకాల ప్రార్థన? ఈరోజు ఆదివారం. మీ అందరూ మీ కుటుంబాలుగా మందిరానికి వచ్చి దేవుని స్తుతించి చక్కగా బలం పొందుకోవాలి. కల్వరి, ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, హయత్ నగర్, అక్కడ వాళ్ళు అక్కడ, బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లి. రెండవదిగా ఉదయకాలం మీ అందరి కోసం దేవుడు డైలీ ఒక మంచి ఆత్మీయ ఆహారం తింటున్నప్పుడు ఎంతమందికి ఆహారం భుజించుకుంటున్నారు, బలం పొందుతున్నారు, ప్రార్థనలు ఉంటున్నారు, అందరికీ పంచుతున్నారు, అందరు దీవించబడుతున్నారు, ఆత్మీయ మేలు పొందుతున్నారు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీ స్థితి ఎట్లున్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, ఆయన కనికరం నీ మీద చూపుతాడు కదా, దయగలిగిన దేవుడు కదా, నిన్ను విడివని ఎడబాయిన దేవుడు కదా, నీతో ఉన్న దేవుడు. రక్షణ లేని బిడ్డలు యేసు రక్షకుడమ్మా, మీ కొరకు మరణించి తిరిగి లేచాడు. ఎంతకాలం ఈ జీవితం యేసయ్య కొరకు సమర్పించుకో. ఈరోజు అంటే ఒకవేళ బలహీనమైన స్థితిలో, దిగజారిన స్థితిలో ఉన్నా నేను లేవనెత్తడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కోల్పోయిన వేదన దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటే ఒక మాట చదువుతాను, దేవుని వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం అద్భుతమైన మాట 10వ వచనం. నీ దేవుడిని యెహోవా నీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఈ దేశములో ప్రవేశపెట్టి. దాని కంటిన్యూషన్ చాలా అద్భుతమైన మాట ఉంటుంది. నువ్వు కట్టనివి నాటనివి అనుభవించాలి, నువ్వు కట్టని పురములు అంటాడు. ఎందుకు అంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చిన వాగ్దానమే నీకు నాకు. ఇంతవరకు నువ్వు ప్రయాసపడింది పొందుకుంటావట, నువ్వు కష్టపడింది పొందుకుంటావట. అటువంటిది తండ్రి అయిన అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం క్రీస్తు వల్ల మనకి అనుగ్రహించబడింది. 10వ వచనంలో అంటాడు కదా, 11వ వచనంలో అయితే దాని కంటిన్యూషన్ ఉంటుంది. మీరు కట్టనివి నాటనివి అన్నీ అనుభవిస్తారని ప్రభువు మాట్లాడుతున్నాడు ఈరోజు. అందుకని ధైర్యం తెచ్చుకో. నువ్వు ప్రయాసపడని, నువ్వు కష్టపడని, నువ్వు బలహీనంగా, దేవుడు ఇచ్చేవి గొప్పవట. అందుకనే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నీ స్థితి ఎలా ఉన్నా కానీ నమ్మదగిన దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వాగ్దానం నీకు, వారికి ఇచ్చిన ఆ మాట నువ్వు నమ్మితే ఈరోజు దేవుడు నెరవేర్చబోతున్నాడు. నువ్వు కష్టపడని, నువ్వు ప్రయాసపడని, నువ్వు ప్రసవేదన పడని అనేకమైన వాటిని నువ్వు అనుభవించబోతున్నావు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు నువ్వు పడని ఫలితం, నువ్వు అనుభవించని, నువ్వంటే కష్టపడినటువంటి ఫలితాన్ని పొందబోతున్నావు. దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. 10, 11 వచనాలు కూడా చదవండి. దేవుడిస్తున్న వాగ్దానం, నువ్వు ఫలభరితమైనటువంటి ప్రతి విషయంలో కూడా నువ్వు పొందలేనిది లేకుండా పొందబోతున్నావు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు నాకు ఒక్క మాట గుర్తుకొస్తుంది. మీ అందరితో ప్రతి ఒక్కరు కూడా భయభక్తులు కలిగి ఉంటే చాలు, దేవునితో నడిస్తే చాలు, ప్రార్థన కొరకు ఉంటే చాలు, గొప్ప కార్యాలు చూడబోతున్నారు. నీ కొరకు ఒక వింతైన గొప్ప కార్యమును నేను చేయబోతున్నాను. అదే మీరు అనుభవించేవి. అటు ప్రార్థన చేసుకుందాం అందరం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు, కుటుంబాలు పోరాటంలో ఉన్న వారికి విడుదల, ప్రయాసపడకుండానే నాయన పొందబోయే నీ ఆశీర్వాదం వారికి ఉండాలి. అట్టి విధంగా వారిని దీవించండి. ఆరోగ్యాలతో, ఆశీర్వాదాలతో, మేలులతో, కృపలతో, దీవెనలతో, అభిషేకంతో నాయన బిడ్డలందరినీ నింపండి. ఎక్కడ ఏ కొదవున నీ మహిమలోని తీర్చండి. కోల్పోయినవన్నీ తిరిగి పొందుకొని, పడిపోయిన ప్రాకారాలు కట్టబడి, జీవితాలు పట్టబడి, ఇతర దేశాల్లో మా ప్రియులందరినీ రక్షించి నాయన చదువుకున్న బిడ్డలు అందరిపై నీ సన్నిధి, ఎగ్జామ్స్ రాసే బిడ్డలు, ఆయన గర్భం లేని వారు, ఎంతోమంది స్త్రీలకు మంచి గర్భఫలం ఇచ్చి కుటుంబాలను దీవించండి. ఈరోజు నాయన నీ శక్తి చేత సంఘాలని మమ్మల్ని అందరినీ నింపి మా కుటుంబాలకు మీరు తోడై ఉండమని, మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి దాంపత్య దీవెనకరంగా ఉంచి గొప్ప కార్యం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ఈరోజు ఆదివారం 3 ఆరాధనలు బెల్లంపల్లిలో, ప్రామిస్ ల్యాండ్లో, హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర 3 ఆరాధనలు కుటుంబాలుగా పాలు పొందండి. అంతేకాక 3rd ఫ్రైడే, సాటర్డే, సండే కల్వరి ప్రామిస్ హయత్ నగర్లో కూడా 3 దినాలు మీటింగ్స్ ఉంటున్నాయి. పాలు పొందండి. మన యూట్యూబ్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.